కాలేజీకి ఏం చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. నాగార్జున సాగర్ కాలేజీకి అంటే ఇవాళ నా ఉన్నతలో నేను ఎప్పుడైనా వెనక్కి చూసుకున్నట్లయితే చాలా నేర్చుకున్నాం. నాగార్జున సాగర్ కాలేజీ నుంచి చాలా ఇన్స్పిరేషన్ కూడా ఉన్నది. మీకు నా ద్వారా, మా సంస్థ ద్వారా, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మీరు ఎలాంటి సహాయం చేయమన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లైబ్రరీని పెంచండి. ఎన్ని పుస్తకాలు కావాలో చెప్పండి, ఎన్ని పుస్తకాలు కావాలో చెప్పండి. మీకు చాయిస్ మీదే సార్, చాయిస్ మీదే. మీకు కావాల్సిన టైటిల్స్ అన్నీ అంటే మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్లో మీకు ఎన్ని టైటిల్స్ కావాలి, ఎన్ని వాల్యూమ్స్ కావాలో మీరు నాకు లిస్ట్ ఇవ్వండి. రేపటికల్లా మీకు నేను సప్లయర్ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మొట్టమొదట తండ్రి అయింది ఎవరు? పెళ్లి తర్వాత ఒక్క నిమిషం. మహిళల విభాగం నుంచి పోటీ పడుతున్నారు. 1979లో మ్యారేజ్ అయినటువంటి మన సోదరి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మన రామకృష్ణమూర్తి గారి అమ్మాయి, వారి 79లోనే మ్యారేజ్ జరిగింది. అంటే ఇప్పుడు వచ్చిన కేవీకే గారు కప్పేం కోల్పోలేదు. పురుషుల్లో ఆయనే మొదట. పురుషుల విభాగంలో వారే. అది 76, 78 బ్యాచ్. నేను చదివినప్పుడు మొదటి గర్ల్ నేనే. పని గారికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి వేదిక మీదకి వచ్చి బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదట తండ్రి అయింది ఎవరు? ఆయన పేరు సన్యాసిరావు అండి. అందరికంటే ముందు తండ్రి అని చెప్పుకోవడానికి పోటీ పడుతున్నాడు ఆయన, మా క్లాస్మేట్. సరే, ఇక్కడ వేదిక మీద ఉన్నారు పాత వెంకటరమణ గారు. 1987లో వారి తండ్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా చిన్న బహుమానం, చిన్న జ్ఞాపిక. ఇప్పుడు వాడ్రావు చిన్నవీరభద్రుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గత సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి అందరూ పోటీ పడ్డారు. గురువుల్ని సన్మానించుకోవడం కోసం దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి కూడా పోటీ పడ్డాడు. చాలామంది నేను ఆ రోజు చూసి ఆశ్చర్యపోయింది ఏంటంటే, చాలామంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు వాళ్ళ సహ విద్యార్థుల్ని చూసినప్పటి ఆనందం కంటే కూడా గురువుల్ని చూసిన ఆనందం ఎక్కువ పొందడం నేను చూశాను. పూర్వ అధ్యాపకుల్లో మరి వయసు రీత్యా అయితేనేమి, జ్ఞానం రీత్యా అయితేనేమి, మరి ఆయన యొక్క ఆధ్యాత్మిక సంపన్నత రీత్యా అయితేనేమి, గోలి వెంకటరామయ్య గారు నిస్సందేహంగా అగ్రగణ్యులు. దాదాపుగా 37 సంవత్సరాల తర్వాత ఆయన రాసిన ఆ పాటను మనం వింటూ ఉంటే, ఆ పాటలో ఆయన ఇందాక చెప్పినట్లుగా కేవలం ఏదో కళాశాల గీతంగా దాన్ని ఆయన రాయలేదు. అందులో దేవతాస్థితి ఉంది, అది ఒక దైవ ప్రార్థనా గీతం. అందులో చరిత్ర ఉంది, అది ఒక దేశభక్తి గీతం. అందులో ఒక ఆశీస్సు ఉంది, అది ఒక విద్యా సంస్థకి ఒక ఆశీర్వచనంగా పలికిన గీతం. వారి తర్వాత రెండవ ఉపాధ్యాయులు 75-80 మధ్యకాలంలో పనిచేసిన ఉపాధ్యాయులు. ఇక్కడున్న చాలామంది పూర్వ విద్యార్థులకి వారిని చూస్తే ఎంతో సంతోషం. గత సంవత్సరం చూశాను నేను, ఆయన చూస్తే చాలామంది విద్యార్థులు పరవశించిపోయారు. శ్రీ ఎన్ఎస్ రవి గారు జువాలజీ ఉపాధ్యాయులు, వారిని వేదికలో రావాల్సిందిగా కోరుతున్నాను. 77-84 సంవత్సరాల్లో ఆ కళాశాలలో పనిచేసి, తర్వాత డిగ్రీ కళాశాలలో కూడా పనిచేసి, మరి గోలి వెంకటరామయ్య గారిలానే పదవీ విరమణ తర్వాత మరింత ఉధృతమైనటువంటి సాహిత్య కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మా గురువు గారు, వ్యాస భారతాన్ని తెలుగు చేసినటువంటి డాక్టర్ తిప్పాపట్ల రామకృష్ణమూర్తి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను నేను. అదేవిధంగా తర్వాత 78-81 సంవత్సరాల కాలంలో సాగర్లో పనిచేసినటువంటి ఇంగ్లీష్ ఉపాధ్యాయులు, తర్వాత గురుకుల విద్యాలయాల్లో, ముఖ్యంగా మా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నారు. ప్రస్తుతం తన స్వగ్రామమైనటువంటి అనపర్తిలో తీసుకున్నటువంటి శ్రీ బిఎల్ నరసింహం గారు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు, వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు.
నేను నాగాచారి కూడా మేము కాలేజీకి వెళ్ళినప్పుడు మాకు ఆ సంతోషం కలిగించే విషయాలు చెప్తాను. నేను నాకు సంతోషం కలిగించే విషయాలు ఏంటంటే ఆ కళాశాల ఇప్పటికీ కూడా రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వ కళాశాలల్లో అదే అత్యున్నతమైన కళాశాలగా ఉంది. ఇది మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే అక్కడ ఉన్న సౌకర్యాలు అలాగే అరకొరగా ఉన్నప్పటికీ ఆ విద్యార్థులు అంతే ఉత్సాహంతో అంతే స్ఫూర్తితో కనబడ్డారు. చాలా ఉత్సాహంగా కనబడ్డారు. మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు కనబడ్డారు, దళిత విద్యార్థులు కనబడ్డారు, గిరిజన విద్యార్థులు కనబడ్డారు. చాలా చాలా ఆశావహంగా ఆ కళాశాల మాకు కనిపించింది. అది మన గోలి వెంకటరామయ్య గారు రాసినట్లుగా చిరకాలము వర్ధిల్లుము తల్లి అంటే నిజంగా చిరకాలంగా వర్ధిల్లుతూ ఇంకా రాబోయే ఎన్నో కాలాల పాటు వర్ధిల్లే విధంగా కళాశాల ఉంది. ఆ విధంగా కళాశాలను తీర్చిదిద్దడానికి కారణభూతులైనటువంటి మన గురువరులందరికీ కూడా మనందరి తరఫున ఒక్కసారి అవే మన నమస్కారాలే పూలమాలలుగా వారందరికీ నమస్కరిస్తూ కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ వరుసగా కోరుతున్నాను. నిరుడు ఈ సమావేశంలో ఒక గీతంలో ఒక మాట అన్నారు. ఏమిటంటే అది స్థానాలు తీరిన జాతిరత్నము అసలు రత్నం స్థానం పెట్టారు. కాబట్టి స్థానాలు తీరిన జాతిరత్నాలు మీరు. కాబట్టి రత్నాల యొక్క వికాసానికి విలువే ఉంటుంది. అలాంటి విలువైన విద్యార్థులందరూ కూడా ఇక్కడ సమావేశమై గురు పురస్కారాలు జరిపిస్తూ ఆమోద ప్రమోదాలు తెలుపుతూ ఇలా సంతోషంగా జరిపినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అందరినీ శుభాశిస్తున్నా. నేను ఇక్కడికి రావడం ముఖ్యోద్దేశం ఏమిటంటే 10 మందిని చక్కని మొహాల్ని చూద్దామని. ఎందుకంటే మనం పెంచుకున్న చెట్లు ఫలాలని చక్కని ఫలాలను ఇస్తుంది. అవి చూసుకునే అదృష్టం ఉంది. ఇటువంటి సన్నివేశం, ఇటువంటి ఆర్ద్రత కలగడానికి నాకు చాలా సన్నివేశాలు ఉన్నాయి. The secret of leading a good life does not depend on performing yogas, asanas and others, but doing justice to the profession you are in. Thank you very much. మల్లియలు, మందారాలు, బుద్ధ మందారాలు ఒకవైపు, మరోవైపు కాగడాలు, కనకాంబరాలు, ఇంకోవైపు చూసుకుంటే పద్మాలు, పారిజాతాల, ఇటువైపు సంపెంగులు, గులాబీల చందాన ఈరోజు ఒక చక్కటి పూదోటగా నా ముందు సభ కనిపిస్తూ ఉందన్నమాట. ఏనాడో 1975 నుంచి 80 దాకా కూడా జువాలజీ లెక్చరర్గా ఏదో కొన్ని పాఠ్యాంశాలను క్లాస్ రూముల్లో చెప్పినటువంటి ఒక దృశ్య మాలిక ఒకసారి మనోవీక్షణం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. అయితే అలా చేసుకుంటున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఈరోజు ఈ పూదోట రససిద్ధికి బీజం వేసినటువంటి మహానుభావులు ఎందరో మధ్య నేను సైతం ఒక తోటమాలిగా కూడా పనిచేసినటువంటి విషయాన్ని గుర్తుకు ఏదో కలిపి తీసి మంచి పోషక ద్రవ్యాలను ఇచ్చి బాగా పెంచినటువంటి మునగాండిగా కాకపోయినా రోజు ఒక గ్లాసులు నీళ్ళన్నా కూడా పోసాను ఈ చెట్లకు అనేటువంటి తృప్తి నాకు ఎంతో మధురంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అది నేను రిటైర్ అయినప్పుడు కూడా పిల్లలు సార్ ఏదన్నా కొటేషన్ రాయండి అంటుంటారు. ఈ పద్యాలు విద్యాలు నేను రాయలేను, అది రావు కదా, అందుకని రాయలేను. మీ జీవితంలో మీ మధుర క్షణాలు ఏంటి సార్ అని రాయండి సార్ అన్నారు. అయ్యా నా క్లాస్ రూమ్లో గడిపినటువంటి క్షణాలే నాకు జీవితంలో మధుర క్షణాలు గడిపాను. దానికోసమే ఇక్కడ రావడం జరిగింది. మిమ్మల్ని చూస్తే మాకు రాదు, మాకేం అక్కడ ఆస్తులు అక్కర్లా ఏం అక్కర్లేదు. అది కలిగే సంతోషం దేనివల్ల రాదని అందరికీ నా ఆశిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూడటానికే ఈ కార్యక్రమానికి వచ్చాను, నేనేం మాట్లాడడం కాదు. కాబట్టి మిమ్మల్ని చూసిన దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదేవిధంగా మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా
చూసే భాగ్యాన్ని కలుగజేశారు కాబట్టి ఒకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 35 ఏళ్ల తర్వాత కూడా మమ్మల్ని ఇలా గుర్తుంచుకొని మీరందరూ ఇంత ఆప్యాయంగా మమ్మల్ని అభివృద్ధి చేసేటందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అర్పిస్తూ మీ ఆదరాభిమానాలు ఇంకో సంవత్సరం వరకు మాకు సరిపడా ఆక్సిజన్ ఇచ్చినాయని చెప్పి భావిస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కాకుండా మా విద్యార్థులు పూర్వజులందరినీ ఒకసారి ఇచ్చి అందరినీ చూస్తే అందరూ గొప్పపోవాలి. ముఖ్యంగా ఫస్ట్ పేజీలో బి శేఖర్, ఆయన ఐఏఎస్ 13వ ర్యాంక్ అలలియా. ఆయన ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నారు. మీ యొక్క ఉన్నతి మీరు చూసిపోస్తే అదే మాకు ఎక్కువ గర్వకారణం చెప్పడానికి చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఇటువంటి ఆపర్చునిటీ మరొకసారి ధన్యవాదాలు తెచ్చుకుంటూ ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరూ చాలా విషయాలు మాట్లాడినారు. ఐ విష్ యూ ఆల్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ లక్. 75 నుంచి 2012 దాకా చదువుకుంటున్న విద్యార్థులందరి తరఫున మరొక మారు ప్రణామాలు సమర్పిస్తూ ప్రతి సంవత్సరం ఈ గురు పూజా కార్యక్రమం, మన గురు పూజోత్సవం జనవరి చివరి ఆదివారం ప్రతి సంవత్సరం ఈ గురు పూజోత్సవం జరుపుకుంటామని వారు ఇదే విధంగా వచ్చి మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ వారికి మరొకసారి వినయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సభ సంపన్న. ఇప్పుడు భోజన కార్యక్రమం ఉంటుంది. భోజనం తర్వాత మన స్టూడెంట్స్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. అందరు పరిచయ కార్యక్రమం, గ్రూప్ ఫొటోస్, మనోడే చెప్తున్నారు ధూమ్ ధామ్ కార్యక్రమం ఉంది. ముందు భోజనం చేద్దాం. థ్యాంక్ యూ. స్నాప్స్ తీసేయాలని మంచిది. ముగ్గురు నిలబట్టి ఇంకా మంచిది చాలా దూరం उस जालिम ने चौक पर हमने कलेजा रख दिया, चाकू की नोक पर। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। बर्बाद हो रहे हैं जी, बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। मेरी अंगड़ाई न टूटे तू आजा, मेरी अंगड़ाई न टूटे तू आजा। कजरा रे कजरा रे तेरे कारे कारे नैना। कजरा रे तेरे कारे कारे नैना। ओ कजरा रे तेरे कारे कारे नैना। कजरा रे तेरे कारे कारे नैना। हो मेरे नैना जुड़वा नैना। कजरा रे तेरे कारे कारे नैना।
कजरा रे तेरे कारे कारे नैना कजरा रे तेरे कारे कारे नैना ओ कजरा रे तेरे कारे कारे नैना कजरा रे तेरे कारे कारे नैना हो मेरे नैना मेरे नैना में छुप के रहना ओ कजरा रे तेरे कारे कारे नैना आँखें भी कमाल करती हैं, पर्सनल से सवाल करती हैं, हाय पलकों को उठाती भी नहीं, पर्दे का ख्याल करती हैं। ओ मेरा गम तो किसी से भी छुपता नहीं, दर्द होता है दर्द जब छुपता नहीं। ओ मेरा गम तो किसी से भी छुपता नहीं, दर्द होता है दर्द जब छुपता नहीं। आजा टूटे ना अंगड़ाई, ओ मेरी अंगड़ाई ना टूटे, तू आजा मेरी अंगड़ाई ना टूटे, तू आजा। कजरा रे तेरे कारे कारे नैना कजरा रे तेरे कारे कारे नैना ओ कजरा रे तेरे कारे कारे नैना ओ कजरा रे तेरे कारे कारे नैना ओ तेरे नैना हमें कसते हैं तेरे नैना ओ कजरा रे मेरे कारे कारे नैना। ओ तुझसे मिलना पुरानी दिल्ली में, छोड़ आए निशानी दिल्ली में, पल्ली मारा से दरी बेतलक, तेरी मेरी कहानी दिल्ली में। ओ काली कमली वाले को याद करके, तेरे काले काले नैनों की कसम खाते हैं। ओ तेरे काले काले नैनों की बलाएं ले लूं, तेरे काले काले नैनों को दुआएं दे दूं। मेरी जान उदास है होठों पे प्यास है, आजा रे ओ तेरी बातों में इमाम की खुशबू है, ओ तेरा आना भी गर्मियों की लू है। ओ तेरी बातों में इमाम की खुशबू है, ओ तेरा आना भी गर्मियों की लू है। मेरी अंगड़ाई ना टूटे, तू आजा मेरी अंगड़ाई ना टूटे, तू आजा। कजरा रे तेरे कारे कारे नैना कजरा रे तेरे कारे कारे नैना ओ तेरे नैना जुड़वा नैना तेरे नैना जुड़वा नैना ओ तेरे नैनों में छुप के रहना तेरे नैनों में छुप के रहना ओ कजरा रे तेरे कारे कारे नैना कजरा रे तेरे कारे कारे नैना कारे 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 नैना कजरा रे मेरे कारे कारे పలుకులు విశ్వసింపుము సురందులన్ ఆ ఆ ఆ ఆ స్టూడెంట్ గా ఉండి వాళ్ళ పిల్లలు ఎవరైనా చదివారా ఇక్కడ? గురువుల పిల్లలు కాకుండా మన స్టూడెంట్ గా చదివా అక్కడ? మన వాళ్ళ తాలూకు పిల్లలు ఎవరైనా తర్వాత ఎవరైనా చదివారు? మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇంకో విషయం అడగదలుచుకుంది ఏంటంటే మన భారతీయ సాంప్రదాయ వస్త్రధారణ పంచకట్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తర్వాత బహుమానం ఇవ్వబడుతుంది. పరిచయ కార్యక్రమం బ్యాచ్ వైజ్గా మనం డయాస్ మీదకి వస్తాము. వచ్చిన తర్వాత అందరం కూడా గ్రూప్ ఫోటో తీసుకోవడం, సరదాగా 2 నిమిషాలు మ్యూజిక్ మన కాలు కలుపుతాం. మాయదారి మైసమ్మ మనం